ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఆపద్ధర్మసి అతిసి పరామర్శించారు. కాసేపట్లో రైల్వే స్టేషన్కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్లనున్నారు. తొక్కిసలాట్లో 18 మంది చనిపోవడంపై పోలీసులు వర్సెస్ రైల్వే శాఖ అన్నట్లుగా మారింది. ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడంలో వైఫల్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల్లో 11 మంది మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. 12 మందికి తీవ్ర గాయాలవగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 9:26 తొక్కిసలాట జరిగిందన్న రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే అది చోటు చేసుకుందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో బాధించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వే శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు 2,50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. స్వల్పంగా గాయాలైన వారికి ₹1,00,000 చొప్పున సహాయం చేయనున్నట్లు వెల్లడించింది. మృతుల పేరును రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఆహాదేవి, పింకీదేవి, షీలాదేవి, పూనం దేవి, లలితాదేవి, సుచిత, కృష్ణదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజా కుమార్, పూనం, సంగీత, మాలిక్, రియా సింగ్, బేబీ కుమారి, మనోజ్, మమతాజు ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన వారిగా గుర్తించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో మహాకుంభమేళా ముగియనుండగా గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు ఎగబడుతున్నారు భక్తులు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోడ్డు మార్గంలో 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు మొత్తం కిటకిటలాడుతున్నాయి. కొన్ని రైళ్లు ఫుల్ కావడంతో కనీసం డోర్లు కూడా తెరుచుకోలేని పరిస్థితిలో రైళ్ల అద్దాలు పగలగొడుతున్న దృశ్యాలు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. लाया गया है। उनके परिवारों को सूचना भी पहुंचा दी गई है। तकरीबन उतने ही इंजर्ड लोग यहाँ पे मौजूद हैं। बहुत ही दुखद घटना है और जो लोग गुजर गए हैं उनके मतलब कोई भरपाई तो नहीं कर सकता है, पर जो भी संभव मदद हो, हमारे दोनों विधायक यहाँ पे एरिया के, चांदनी चौक के विधायक पुनर्दीप सानी जी, हमारे आले इकबाल जी, दोनों यहाँ पर मौजूद हैं। हमने हॉस्पिटल के प्रशासन को भी कहा है कि जो कुछ भी मदद चाहिए हो वो तो सारी देख रेख कर ही रहे हैं, पर परिवारों को अगर कुछ भी मदद चाहिए हो तो हमारे दोनों विधायक यहाँ पे मौजूद रहेंगे। अगर किसी परिवार को अंतिम संस्कार करने के लिए मदद चाहिए हो, किसी भी परिवार के सदस्य को रीच आउट करना हो, उन्हें लाना हो, ले जाना हो, खाने पीने की कोई भी व्यवस्था करनी हो, 2 लोगों को छोड़ के सबकी पहचान हो गई है। जो बेसिकली एक टाइम पे ट्रेन का डिले, कुछ तो ट्रेन डिले हो गई थी और उसके अलावा
कुछ एक्स्ट्रा टिकट्स थी जो कि लोगों ने उस टाइम पे परचेज करी थी प्रयागराज के लिए, जहाँ और स्टेशन के लिए, वो सारा क्राउड इन कुछ प्लेटफॉर्म्स पे ज्यादा इकट्ठा हो गया, उसमें थोड़ी भगदड़। क्राउड का अंदाजा हम लोगों ने लगाया था, और सिचुएशन में बता रहा हूँ, जो पूरा टाइम फ्रैक्शन ऑफ द टाइम जिसमें 10 मिनट में हुआ, उसमें ज्यादा लोगों का आना, उसके अलावा 2 ट्रेन का डिले होना। बाकी ये मैटर जो है एग्जैक्टली जो फैक्ट फाइंडिंग है वो रेलवे की तरफ से फैक्ट फाइंडिंग होगी। हमारी तरफ से जो है, हमारा आज के दिन का काम एज जीआरपी हमारा है फॉर द इंक्वेस्ट एंड अदर प्रोसीडिंग, वो हमारी यूनिट कर